సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట దళిత సంఘాలు మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని, చాలా మంది లిక్కర్కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం దుకాణాలను మూసివేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా ఊర్లో బెల్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దాని వల్ల తాగొచ్చి అసలు తల్లి పిల్ల అనే మైకం లేకుండా పోతున్నది. ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి. దయచేసి షాపులను బంద్ చేయండి. 100 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసే వాళ్ళు 100 రూపాయలు ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మంది దొరుకుతుందా అని లెంకుతున్నారు. దయచేసి దాన్ని మాత్రం బంద్ చేపించేలా చూడండి. మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని వినియోగించండి ప్లీజ్. మీకు దయచేసి దండాలు పెడుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు సంసారాలు ఉన్నాయి. మమ్మల్ని వేధిస్తున్నారు. ఎంత వేధిస్తారో మాకు తెలుసు. కొట్టే దెబ్బలు పడుతున్నది మేము. తాగొచ్చి తంతుంది మిమ్మల్ని కాదు కదా. మా యొక్క భయాన్ని బాధను చూసి బంద్ చేయండి.